సో ఎవరిది అఖిరానంద్ బాగుంది పర్సనల్. ఇంకోటి రీసెంట్ గా ఆరెంజ్ అనే సినిమా బెంగళూరులో ఈ రోజు అనుకుంటా ఈ రోజు రిలీజ్ అయింది. దానిలో ముందు ఒక స్టోరీ, ఒక చిన్న క్లిప్ వదిలేరు. ఈ క్లిప్ అంటే ఒక ట్రైలర్ మాదిరి. సో అఖిరానంద్ని ఈ విధంగా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరు చేశారు, ఎడిటింగ్ బాగా చేశారు. సో మిర్చిలోది ఒకటి తీసుకుని ఒక పాట, ఒక డైలాగ్ ను సో పులిరా అదిరా ఇదిరా అని చెప్పి బాగా చూపించారు. సో అఖిరానందన్ హైట్ గీటు బాగున్నాడు. సో ఒక ప్రభాస్ స్టైల్లో ఒక హైట్ గీటు పర్సన్ బాగున్నాడు కాబట్టి సో మరో పవర్ స్టార్ అవుతాడు. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్ని ఖుషి లాంటి ఫేమస్ సినిమాలు వేరే వాళ్ళు కూడా చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా రీక్రియేషన్ చేయాలంటే అఖిరానందన్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది? నాకు తెలిసి తమ్ముడు సినిమా, తమ్ముడు కానీ ఇంకోటి ఏంటంటే మన బద్రీ సినిమా ఉంది. బద్రీ సినిమా ఏంటంటే అది ఒక ఎక్సైట్మెంట్ సినిమా, ఒక యాటిట్యూడ్ సినిమా. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కరెక్ట్ సినిమా బద్రీ సినిమా. సో అలాంటిదే ఆ హైట్ తగ్గట్టు విలన్ సెట్ చేయాలి. ఒక అఖిరానంద్ హైట్ తగ్గట్టు విలన్ సెట్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైట్ తగ్గట్టు ప్రకాష్ రాజ్ దాంట్లో బద్రీలో బాగా సరిపోయాడు. సో నేనేమంటున్నా అంటే మన అఖిరానందన్కి ఆ హైట్ తగ్గట్టు విలన్ పెట్టి బద్రీ సినిమా లాంటి ఒక సినిమా తీయాలి. సో ఆల్రెడీ తమ్ముడు అనే సినిమాలు చాలా ఫేమస్ అయిపోయింది. ఆ తమ్ముడు లాంటి సినిమా ఒకటి తీయాలి, బద్రీ అనే ఒక సినిమా తీయాలి. రెండు యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ తగ్గట్టు, ఈయనకు యాటిట్యూడ్ కు తగ్గట్టు తీయాలి. ఇప్పుడు ఓవరాల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ అంటే సపరేట్ క్రేజ్ ఉంటుంది, ఆయన ఫ్యాన్ బేస్ కావచ్చు, క్రేజ్ అంతా అలా ఉంటది. సో ఈయనకన్నా మించిపోతాడు అనుకోవచ్చు అఖిరానందన్? మేబీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా చిరంజీవి గారు ఏంటంటే మామూలు స్టార్, ఇప్పుడు కూడా ఒక రకమైన ఇక్కడ లోకల్ స్టార్. యాక్చువల్లీ మన తెలుగు స్టార్. అదే తన కొడుకు ఏమయ్యాడు, గ్లోబల్ పాన్ ఇండియా అయ్యాడు, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సో అట్లనే ఈయన కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగు రాష్ట్రాలు ఓన్లీ ఈ మధ్య రాజకీయాలకు వచ్చి పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోయాడు. సో అలానే ఈయన సినిమాలో పాన్ ఇండియా స్టార్గా ఎదగాలని కోరుకుంటున్నాను. సో జై అఖిరానందన్, జై పవర్ స్టార్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒకవేళ విలన్ క్యారెక్టర్ చేయాల్సి అంటే ఇప్పుడు అఖిరానందన్కి ఎవరైతే బాగుంటారు అంటే రానా కానీ, ఆ బాడీలు అంటే పెద్ద బాడీలు కావాలి కదా. రానా అనే అతను ఆల్రెడీ చేశాడండి రానా. సో రానా లాంటి వాళ్ళే బాలీవుడ్ లో ఎవరో ఒకరు ఉంటారు. ఓకే, టాలీవుడ్ లో ఎవరు వద్దా? సో మన టాలీవుడ్ లో ఎవరు సెట్ గారా? టాలీవుడ్ లో లేరండి, చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ టాలీవుడ్ లో హైట్ పర్సన్ విలన్ గా లేరు, తక్కువ ఉన్నారు. రానా కాదు, ఆయనకు తగ్గట్టు లేరు. సో ఒకవేళ రానా తీస్తా అంటే రానాకి సెట్ అవుతాడు విలన్ గా. రానా అఖిరానందన్ హీరో సెట్ అవుతుందా? సెట్ అవుతుందండి కంపల్సరీ. ఇప్పుడున్న డిజిటల్ కెమెరా, ఇప్పుడున్న ఏ ప్రకారం, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ పరంగా సెట్ చేసుకోవచ్చు. అంతెందుకండి ఇప్పుడు రానా ఏంటంటే ప్రభాస్ కన్నా చిన్నోడు. యాక్చువల్లీ ప్రభాస్ సినిమాలోనే తన అన్నలాగా, తనకన్నా పెద్దలాగా చూపించలేదా? సో సెట్ అవుతారు. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లలో కూడా అఖిరానందన్ ఒక పార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అవన్నీ అనుకోవడమేమో కానీ చేసిన తర్వాత మాట్లాడదామండి. జై జనసేన, జై